హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదే హెల్దీ రాగి బిస్కెట్స్. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, వెరీ క్రంచీ. సో మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 కప్ రాగి పిండి, అలానే 1/2 కప్పు బెల్లం లేదా పంచదార పొడి ఏమైనా తీసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి. నెక్స్ట్ వచ్చేసరికి నెయ్యి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. అలానే యాలకుల పొడి, కావాల్సినన్ని పాలు, ఒక చిటికెడంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక్కసారిలా సీవ్ చేసుకుందాం. ఇలా జల్లించినప్పుడు ఏమవుతుందంటే ఏమన్నా ఇట్లా డస్ట్ ఉన్నా ఏమున్నా ఈజీగా మిక్స్ అవుతుంది కూడా మనకి. సో ఇలా నేను ఫస్ట్ తీసుకున్న 1 కప్పు రాగి పిండి, అలానే 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నాను. అలానే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి వాటిని అన్నిటినీ చక్కగా జల్లించుకోవాలి. నేను తీసుకునేది రోస్టెడ్ రాగి ఫ్లోర్, సో నేను రోస్ట్ చేయలేదు. ఒకవేళ మీరు డైరెక్ట్ రా ఫ్లోర్ తీసుకుంటే రోస్ట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. మీరు పంచదార పొడి అయినా వేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే స్వీట్నెస్ మైల్డ్గా ఉంటే బాగుంటుందని. ఇందులోనే చిటికెడంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఈ నెయ్యి వేయడం వల్ల మనకి గుల్ల అనేది ఏర్పడుతుంది బిస్కెట్లో. సో నేను అందుకని మెల్టెడ్ గీ యూస్ చేశాను. మీరు నార్మల్ గీ అయినా యూస్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇందులోనే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచి డో వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిల్క్ అనేది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, లేదా కొంతమందికి కాస్త ఎక్కువ కూడా పట్టచ్చు, ఎందుకు అంటే అది పిండిని బట్టి ఉంటుంది. సో ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా మనకి డో ఏర్పడేంత వరకు కూడా కలుపుకోవాలి. మెత్తగా మనకి డో కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఈలోపు మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటాం కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని 160 degrees దగ్గర పెట్టుకుని ఒక 3 to 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ని. నెక్స్ట్ మనం ఇప్పుడు పక్కన పెట్టిన పిండిని తీసి చిన్న రౌండ్ బాల్స్లా చేసుకుంటూ ఒక బిస్కెట్ షేప్ ఇచ్చుకోండి. మీ దగ్గర బిస్కెట్ షేపర్స్ కానీ ఇట్లా కట్టర్స్ కానీ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తో ఇట్లా రౌండ్ షేప్లోకి చేసుకుని ఎడ్జెస్ అనేవి మనకి ఓన్లీ రాగిపిండి యూస్ చేయడం వల్ల క్రాక్స్ వస్తాయి, అవి కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా కొంచెం థిన్గా చేసుకోండి, సో ఈజీగా కుక్ అవుతాయి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకుని దానికి కింద నెయ్యి అప్లై చేసుకోండి, లేదా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ అన్నిటినీ కాస్త గ్యాప్ ఇచ్చుకుంటూ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చాలామంది ఎయిర్ ఫ్రైయర్లో కింద బేకింగ్ పేపర్స్, సిలికాన్ ట్రేస్ అట్లాంటివి యూస్ చేస్తారండి. అలా యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ పాస్ అవ్వడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇలా పేపర్ ఏం లేకుండా వేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం అదే 160 degrees దగ్గర 12 to 15 మినిట్స్ సెట్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఒక 12 మినిట్స్ పెట్టుకోండి. ఎందుకు అంటే ఇది మనం బిస్కెట్ చేసే థిక్నెస్ని బట్టి ఉంటుంది. టైమర్ అనేది అలా డిపెండ్ అయ్యి ఉంటుందండి. నేను మిగతా బిస్కెట్స్కి కూడా ఇట్లా చేసుకుని వీటికి నేను ఆల్మండ్స్, మీకు కావాలంటే వాల్నట్స్, పిస్తా ఏమైనా యూస్ చేయొచ్చు. ఇలా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. మనం ఎయిర్ ఫ్రైయర్లో ఒక 12 మినిట్స్ తర్వాత తీసి చూడండి. ఒక్కసారి మధ్యలో ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉంది అంటే ఇంకాస్త టైమర్ పెంచుకోండి. నేను ఎగ్జాక్ట్గా సెట్ చేసిన దానికి 14 మినిట్స్కి నాకు బేక్ అయ్యాయి బిస్కెట్స్. అంటే నేను చేసిన థిక్నెస్కి ఇలా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. తక్కువ మైల్డ్ షుగర్తో పిల్లలకి కూడా చాలా బాగుంటాయి. ఇవి కంప్లీట్గా కూల్ అయ్యాక మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే 2 weeks వరకు స్టోర్ ఉంటాయి బిస్కెట్స్ అనేవి. అంతే, మన హెల్దీ రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.